శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి జామి మండలంలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత నిధులు విడుదల చేశారు. ఈ విడతలలో నియోజకవర్గంలోని 41,144 రైతుల ఖాతాల్లో 22.96 కోట్లు నేరుగా జమ అయ్యాయి. రైతుల కోసం ప్రభుత్వం సాగు పెట్టుబడులకు సకాలంలో నిధులు అందిస్తోంది. 3వ విడతతో పాటు ఇప్పటికే 2 విడతల్లో 6,309 కోట్ల విడుదల చేసినట్లు తెలిపారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, మౌలిక సదుపాయాలు అందిస్తూ రైతు ముఖంలో చిరునవ్వు చూడటమే లక్ష్యమని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొత్తవలస ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల మల్లు నాయుడు, జామి మండల పార్టీ అధ్యక్షుడు, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ మాకిరెడ్డి శ్రీలక్ష్మి పాల్గొన్నారు. 96 లక్షల రూపాయలు మాత్రమే మనకి ఈ రోజు విడుదల చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 4,000 కలిపి ఇవాళ పెద్ద ఎత్తుని రాష్ట్ర రైతాంగాన్ని అందరినీ కూడా ఇవాళ ఈ ఉగాది ముందున మన కానుకగా 6,000 రూపాయలు అందించడం అతని చిత్తశుద్ధికి, అతని పరిపాలనకి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మరొక్కసారి నేను మన అందరి తరఫున కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా అనేక పనులు చేయాలి. తప్పకుండా ఈ 3 ఏళ్లలో అంచెలంచెలుగా ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకెళ్తామని, మరి ఉపాధి హామీకి సంబంధించి మన నియోజకవర్గంలో నేను 250 కోట్ల రూపాయలు వాడాను ఈ సంవత్సరం 10 నెలల్లో.